కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మజ్జిగలో వాటిలో కూడా సాల్ట్ ఎక్కువ తీసుకుంటారు. సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సోడియం లెవెల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల వచ్చే లివర్ డ్యామేజ్ అవుతుంది, హార్ట్ మీద ప్రభావం పడుతుంది. ఇంటర్నల్ ఆర్గన్స్ ఏదైతే ఉన్నాయో జీర్ణాశయానికి సంబంధించిన ప్రతి అవయవం మీద కూడా సాల్ట్ అనేది ప్రభావం చూపిస్తుంది. 7 to 8 grams per day తీసుకోవాలండి పర్ పర్సన్. అంతకంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం బయట స్ట్రీట్ ఫుడ్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే వాడు ఆ టేస్ట్ కోసం ఏంటంటే రకరకాల సాల్ట్స్ అవి వాడుతూ ఉంటాడు. అది ఎంతవరకు స్టాండర్డ్స్ ఉంటుంది అన్నది కంపల్సరీగా లేదు. సో అందుకని దయచేసి అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ అవుట్ సైడ్ జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే స్టాండర్డ్స్ లేకుండా ప్రయాణం చేసే స్ట్రీట్ ఫుడ్స్ మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు అవాయిడ్ చేయండి. దినచరి ఆహారంలో భాగంగా ఈ మధ్యకాలంలో చాలామంది సాల్ట్ తాలూకా మోతాదుని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేకమైన దుష్పరిణామాలు వస్తున్నట్టు కూడా జాతీయ స్థాయిలోని అనేక సర్వేలు కూడా బయటపెడుతున్నాయి. అసలు ఈ సాల్ట్ మోతాదుని ఏ స్థాయిలో తీసుకోవాలి, స్థాయి మించితే ఎటువంటి పరిణామాలు వస్తాయి అనే దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ వైద్యులు రామ్ కుమార్ ఉన్నారు. సార్, ఈ మధ్యకాలంలో నేషనల్ స్థాయిలో ఒక సర్వే వచ్చింది. అసలు ఈ ఉప్పు వాడకం ఎక్కువగా చేయడం వల్ల రకరకాలైనవి స్ట్రోక్స్ అని ఊపిరితిత్తులకు సంబంధించినవి వస్తున్నాయి. ఎంతవరకు నిజం సార్? రూల్ ప్రకారం ఏంటంటే ఒక స్పెసిఫిక్ లోడ్ ఉంటుందండి. ఆ స్పెసిఫిక్ లోడ్ మించి శృతి మించి తీసుకున్నా కూడా ప్రాబ్లమే. అలానే లోడ్ ఎంతైతే సోడియం తీసుకోవాలో అంతకంటే తక్కువ తీసుకున్నా కూడా ప్రాబ్లం వస్తుంది. సో యూజువల్గా ఏంటంటే ఎండాకాలంలో ఎక్కువగా ఏంటంటే హైపోనైట్రేమియా వస్తుంది, బ్లడ్లో సోడియం లెవెల్స్ అవి తగ్గిపోతూ ఉంటాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ఎండల తీవ్రత పెరగడం వల్ల, లేదంటే ఉప్పు తక్కువగా తీసుకోవడం వల్ల, అలానే కొన్ని రకాల బీపీ ట్యాబ్లెట్ల వల్ల కూడా ఈ సోడియం లెవెల్స్ అవి డౌన్ అవ్వడానికి అవకాశం ఉంది. అలానే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఈ మజ్జిగలో వాటిలో కూడా సాల్ట్ ఎక్కువ తీసుకుంటారు. సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అంటే ముఖ్యంగా ఎక్కువ సోడియం లెవెల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల వచ్చే లివర్ డ్యామేజ్ అవుతుంది, తర్వాత హార్ట్ మీద ప్రభావం పడుతుంది. ఇట్లా ఇంటర్నల్ ఆర్గన్స్ ఏదైతే ఉన్నాయో జీర్ణాశయానికి సంబంధించిన ప్రతి అవయవం మీద కూడా సాల్ట్ అనేది ప్రభావం చూపిస్తుంది. సో ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా తీవ్ర ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా ఎక్కువగా అంటే హార్ట్ అటాక్స్ అయ్యి రావడానికి అవకాశం ఉంది, లివర్ డ్యామేజ్కి ఎక్కువగా అవకాశాలు ఉంటాయండి. ఎలా తీసుకోవాలి, అసలు ఏంటి, దీనికి మోతాదు ఏమైనా ఉంటుందా ఏంటి సరే? యూజువల్గా 7 to 8 grams per day తీసుకోవాలండి పర్ పర్సన్. అంతకంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఈ మధ్యకాలం మేము డాక్టర్స్ అందరం అడ్వైస్ చేస్తున్నాం ఏంటంటే లో సోడియం లెవెల్స్, లో సోడియం డైట్లో సాల్ట్లు వస్తున్నాయి. అలానే ఏంటంటే ఐడైజ్ సాల్ట్లు వస్తున్నాయి. సో ఇటువంటి తీసుకుంటేనే కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ తక్కువగా ఉంటుంది. కాకపోతే ఏదైనా మనం సాల్ట్ ఏదైతే తీసుకున్నాం కంపల్సరీగా ఒక బ్రాండెడ్ సాల్ట్ అనేది తీసుకొని కొంచెం స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి తీసుకుంటే మాత్రం కంపల్సరీగా ఈ రిస్క్ అనేది నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి దగ్గర కూడా సాల్ట్ ఉంటుంది. ఇప్పుడు బయట తినే ఫుడ్లో సాల్ట్ ఉంది, ఇప్పుడు పెప్పర్ సాల్ట్ అని వచ్చాయి. ఇప్పుడు ఇంటి దగ్గర ఎంత మోతాదు వాడాలనేది వాళ్ళకి ఒక అంచనా తెలియదు, వాడేస్తుంటారు. అటువంటి మరి ఎలాగ ఐడెంటిఫికేషన్ చేయడం? అలా అని చెప్పి ప్రతిదీ వంట చేస్తున్నప్పుడు మనం ఎన్ని గ్రామ్స్ అని చెప్పి క్యాలిక్యులేట్ చేయలేము. కాబట్టి యూజువల్గా పర్ పర్సన్ 7 to 8 grams per day సోడియం ఉప్పు తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. దానికంటే మోతాదు మించి తీసుకుంటే మాత్రం ఈ లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ కిడ్నీల మీద కానీ, ఊపిరితిత్తుల మీద కానీ, అలానే గుండె మీద కానీ, తర్వాత ఈ లివర్కి సంబంధించిన ఇటువంటి వ్యాధులన్నీ రావడానికి అవకాశం ఉంది. సో అందుకని ఏంటంటే కంపల్సరీగా మనకి ఎంతవరకు డోస్ సోడియం లోపలికి వెళ్ళాలన్నది నిర్ధారించుకొని దాని ప్రకారంగా తీసుకుంటేనే మంచిదండి. సరే, ఇప్పుడు అంటే చాలామంది ఇప్పుడు తెలియదు కదా, ఎక్కడ చూసినా ఇప్పుడు సాల్ట్ తక్కువ ఉంటే అసలు తినే పరిస్థితి లేదు. బయటనే చాలామంది బిర్యానీలు తింటుంటారు, రెస్టారెంట్కి వెళ్తుంటారు. వాళ్ళు అసలు ఏమాత్రం చిన్న తక్కువైనా అసలు బాగోలేదనే వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. అలాంటిది ఒక బిర్యానీ తిన్నారంటే మీరు అనేది ఒక బిర్యానీ దగ్గరే వచ్చేస్తుందేమో. అటువంటి ఆహార నియమాలు ఎంతవరకు తీసుకోవాలి సార్? సో యూజువల్గా బయట స్ట్రీట్ ఫుడ్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే వాడు ఆ టేస్ట్ కోసం ఏంటంటే రకరకాల సాల్ట్స్ అవి వాడుతూ ఉంటాడు. అది ఎంతవరకు స్టాండర్డ్స్ ఉంటుంది అన్నది కంపల్సరీగా లేదు. సో అందుకని దయచేసి అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ అవుట్ సైడ్ జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే స్టాండర్డ్స్ లేకుండా ప్రయాణం చేసే స్ట్రీట్ ఫుడ్స్ మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు అవాయిడ్ చేయండి. యూజువల్గా మనకు మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది వచ్చేది ఈ స్ట్రీట్ ఫుడ్స్ వల్ల. ఎందుకంటే ఆ స్ట్రీట్ ఫుడ్స్ ఎవరైతే వెండి ఉన్నాడో వాడే ఆయిల్ కానీ, సాల్ట్ కానీ, లేదా కారం కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ వాడు ఆడే ఫుడ్ ప్రొడక్ట్స్ ఏ ఒక్కటి కూడా స్టాండర్డ్స్ ఉండవు. ఏది అన్నీ నియమాల విరుద్ధంగానే ఉంటాయి, ఏదైతే తీసుకోవాలో దానికంటే ఎక్కువగానే ఉంటాయి. సో కంపల్సరీగా వాటి వల్ల కంపల్సరీగా లివర్ సైడ్ నుంచి అన్ని ప్రతి ఆర్గాన్ కూడా డ్యామేజ్ అవకాశం ఉంటుంది. అలా దీంతోపాటు డైజెస్ట్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలానే వాటితో పాటు ఈ ఫుడ్ పాయిజన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. సో డయేరియాలు కానీ, వామిటింగ్స్ కానీ రావడానికి కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో దయచేసి అవన్నీ కూడా నియంత్రిస్తే మంచిది. గతానికంటే ఇప్పుడు ఎక్కువగా సాల్ట్ వాడుతున్నారు అనేది కూడా చాలా వరకు సర్వేలు చెప్తున్నాయి. అసలు ప్రధాన కారణం ఏంటి సార్? అంటే గతంతో కంటే సాల్ట్ ఎక్కువ వాడడం అని కాదండి. ఇప్పుడు చూసుకుంటే ఈ స్ట్రీట్ వెండర్స్ ఎక్కువ అయిపోయారు గతంతో పోల్చుకుంటే. ఇప్పటికీ చూసుకుంటే ప్రతి రోడ్డు మీద కూడా చూస్తుంటే ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఈ రోడ్డు మీద బల్లి అయి పెట్టేసి ఇష్టం వచ్చినట్టు వ్యాపారం చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే
ప్రతి ఒక్కరికి ఇంట్లో చేసుకునే దానికంటే బయట కొనుక్కుంటే తక్కువలో అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది, తర్వాత ఏంటంటే ఇంకో కొంచెం ఏదో టేస్టీ ఫుడ్ వస్తుందన్న ధ్యాసలోనే ఉంటున్నారు. కానీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు అన్న ఒక చిన్న కాన్సెప్ట్ అయితే మిస్ అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. సో దయచేసి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇటువంటి రోడ్డు మీద ఉన్న స్ట్రీట్ ఫుడ్స్ని అవకాశం ఉన్నంత వరకు నియంత్రించి ఒక స్టాండర్డ్స్ దానికంటూ ఒక రెగ్యులరైజేషన్ ఏదైనా ఒక రెగ్యులర్ చెకప్లు అవి చేస్తూ, ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు అన్న రెగ్యులర్ చెకప్ చేస్తూ ఉంటే మాత్రం డెఫినెట్లీగా మనం ఇవన్నీ అధిగమించవచ్చు అండి. సార్, మీరు ఒక డాక్టర్గా చూస్తున్నారు కదా, ఈ ఉప్పు వాడకం వల్ల వచ్చే దుష్పరిణామాలకు సంబంధించి అటువంటి పేషెంట్స్ ఎంతవరకు వస్తున్నారు మీరు? సో రోజు వచ్చే కేసెస్లో 90% ఏంటంటే ఈ ఉప్పుకు సంబంధించినవి, అలానే ఉప్పు కారాలకు సంబంధించినవి కదండి. ఇప్పుడు మ్యాక్సిమం రోజుకు వచ్చే కేసెస్లో సగం కేసులు ఏముంటున్నాయి, లివర్కి సంబంధించిన కానీ, లేదంటే హార్ట్కి కానీ, కిడ్నీలకు కానీ. సో అన్నిటికీ కూడా ప్రధానమైన కారణాలు ఏంటంటే ఉప్పు, కారమే, ఆయిల్. సో కంపల్సరీగా అనేది మ్యాక్సిమం వచ్చే కేసెస్లో 50+ కేసెస్ అన్నీ కూడా ఈ వీటి రిలేటెడే. సో కంపల్సరీగా అందుకని ప్రజల్లో అప్రమత్తం ఉండాలి, అలానే గవర్నమెంట్ కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఫిజికల్ ఫిట్నెస్, శారీరక శ్రమ లేకపోవడం కూడా ఇవన్నీ మోతాదుని మించుతాయి అనుకోవచ్చు. 100% అది కూడా కొంత ఇంపాక్ట్ వస్తుంది. ఇప్పుడున్న ఫిజికల్ యాక్టివిటీస్ పబ్లిక్లో ఏంటంటే బిజీ లైఫ్ షెడ్యూల్ అండి. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఏమి లేకుండా వర్క్ ఫుల్లీ డెడికేటెడ్లో ఉంటున్నారు. సో ఫిజికల్ యాక్టివిటీస్ ఏమి లేవు. ఒబెసిటీ, తర్వాత ఏంటంటే ఈ జంక్ ఫుడ్స్, వీటన్నిటి వల్ల కూడా లోపల మన హెల్త్ డ్యామేజ్ అవుతుందండి. ఒబెసిటీ వల్ల ప్రధానమైన కారణం. అంటే డెఫినెట్గా కూడా సాల్ట్ అనేది వాడాలి, కానీ మోతాదుకి మించి వాడకూడదు. రోజుకు 6 నుంచి 7 గ్రాముల లోపే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాడాలి. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడికక్కడే కూడా రోడ్డు మీద స్ట్రీట్ ఫుడ్లు ఎక్కువ అవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా మోతాదుకి మించి పెప్పర్ సాల్ట్ కానీ ఇలా ఇటువంటి సాల్ట్లు వాడడం వల్ల ఈ మధ్యకాలంలో సోడియం అంటే ఉప్పు ఎక్కువ అవడం వల్ల అనేక రకాలైన దుష్పరిణామాలు వస్తున్నాయి. లివర్లు డ్యామేజ్ అవ్వడం, స్ట్రోక్ రావడం, మరోవైపు కిడ్నీలు దెబ్బతినడం, ఇలాగ ఇన్నర్ మొత్తం ఏదైతే లోపల ఉన్న శరీరంలోనే ఉన్న అన్ని అవయవాల మీద కూడా ఇది ప్రభావం చూపిస్తున్నట్టు కూడా డాక్టర్ రామ్ కుమార్ స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక నియమం పాటించాలి. శారీరక శ్రమ ఉండాలి. ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ బయట ఫుడ్లు తినకుండా ఇంటి దగ్గర చాలా వరకు వీలైనంత వరకు ఇంటి దగ్గర తినే వంటలే ఎక్కువగా ప్రిఫర్ చేయడం వల్ల శారీరక శ్రమ రోజుకి ఒక 45 నిమిషాలు 1 అవర్ పాటు పెట్టడం వల్ల కూడా ఇటువంటి వాటి నుంచి కూడా మనం కొంత బయటపడవచ్చు అనేది కూడా ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్ కుమార్ గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రాము, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.